ఎలా సాధిస్తారు? అమరవీరుల విద్యార్థుల ఆశయాల సాధనకు ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు అనుకున్నాం. 535 కుటుంబాలకే ఇలా ఆర్థిక సహకారం అందింది. మిగిలిన బిడ్డలకు కూడా ఆర్థిక సహకారం అందాలి. మిగిలిన కుటుంబాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇలా రాజ్యసభ సీటు కోసము ఆయన పేరు ఎన్నడూ ఉద్యోగంలో అయిన వాళ్ళే, ఆయన ఇంట్లోనే పనిచేసిండు, ఆయనతోటే ఉన్నాడు, ఉద్యోగానికి ఆయనకు సంబంధం లేదు. ఆయన సడ్డకుని కొడుకని సంతోష్ రావును రాజ్యసభ సీటు కోసం ఇలా తీసుకొస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సంతోష్ రావు గారు మేనల్లుడు అనుకుంటా? మేనల్లుడు కాదు, సడ్డకుని కొడుకు అవుతాడు. అయితే ఆయనను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఆయనను తీసుకొస్తే మాకు బాధ అవుతుంది. నిజంగానే శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే ప్లేస్లో టికెట్ ఇచ్చినావు కదా, అప్పుడు మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా. రాజ్యసభ అంటే గెలుపోవడంలోకి సంబంధం లేదు కదా, నువ్వు నిలబెడితే గెలిచినట్టే కదా, ఎందుకు ఇవ్వద్దు రాజ్యసభ సీటు? కాబట్టి అమరవీరుల కుటుంబాల మీద నామమాత్రంగా కంటి తుడుపు చర్యలే, వాళ్ళ సమాధుల మీద వాళ్ళ శవాల మీద రాజకీయం చేస్తున్నది ఇలా కేసీఆర్ ప్రభుత్వము. కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి, వాళ్ళు ప్రజలకు రేపు ప్రాతినిధ్యం వహించాలి. ఆ కుటుంబాల నుంచి ఒక రాజకీయ నాయకుడు ఉండాలి, విద్యార్థి నాయకత్వం నుంచి కూడా రాజకీయంలో ఉండాలి. ఈ వ్యవస్థను మార్చగలిగే శక్తి రాజకీయంలోకి రావడం ద్వారానే అమరవీరుల ఆశయాల్ని నెరవేర్చుకుంటామని చెప్పేసి అనిపిస్తా ఉన్నాను. ఓకే, వ్యవస్థలో మార్పులు రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఒక ఉన్నత విద్యను అభ్యసించిన మీరు చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అది ఆచరిస్తే బాగుంటుంది. అది సాధ్యం అంటారా? సాధ్యం కావాలి. ఎందుకంటే ఎన్నికలు అనగానే లక్షలు కోట్లు కుమ్మరించి ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేయాలి, కొనుగోలు చేస్తే గెలుస్తామనే సంస్కృతిని తీసుకొచ్చినాయి కొంతమంది. కానీ తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడిచినప్పుడు కరీంనగర్ జిల్లా పార్లమెంటరీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు వెచ్చినప్పుడు పైసలు తీసుకొని కూడా ఎవరికి ఓట్లేయారనో వాళ్ళకి ఓట్లేసినప్పుడు అంటే కేవలము డబ్బు ధనము అవన్నీ మాత్రమే ఎన్నికలనో అధికారాన్నో ప్రభావితం చేయదు. మంచితనం కూడా, ఉద్యమం కూడా, ఒక సిద్ధాంతం కూడా దాని వెనుక దాగి ఉంటుంది అన్నదానికి ఒక నిదర్శనం అది. కాబట్టి సాధ్యమవుతుంది, ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు మనం ఈ తెలంగాణ గడ్డ మీద చాలామంది కూడా ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఇలా స్కూటర్ మీద తిరిగే వాళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు లేకుండా. వాళ్ళ నిజాయితీ ఎటుపోతుంది? కాబట్టి అట్లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఆదర్శంగా నిలబడతారు. అట్లాంటి వాళ్ళ ఆదర్శము, అమరవీరుల ఆశయాలు మాకు తోడున్నంతకాలం మేము కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం వచ్చిన వాళ్ళం. కేవలం పదవులు వస్తే పైసలు డబ్బులు సంపాదించుకొని కేవలం మనకు మనం బతకాలనుకోవడం కోసం రాలే. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు జరగాలి, ఆ మార్పు కోసం పనిచేయాలి. మా కండ్ల ముందు బిడ్డలు చనిపోయిన శవాలను చూసినాం. వేణుగోపాల్ రెడ్డి, ఇశాంత్ రెడ్డి, యాదయ్యలు మా కండ్ల ముందు చచ్చిపోయారు. ఆ కసే మమ్మల్ని రాజకీయం వైపు నడిపించింది. ఆ అమరవీరుల ఆశయాలు అపహాస్యం కాకుండా కాపాడుకోవాలంటే వాళ్ళ ఆశయాల్ని భుజాన వేసుకొని పోదాం, ఖచ్చితంగా రాజకీయాలతో పరిష్కరిద్దామని చెప్పేసి పోయినాము. ఇప్పుడు ఆ విధంగా పనిచేస్తున్నాం. రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యమకారుల మీద చాలా ప్రేమ ఉన్నది. కాబట్టి మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కాదన్నారు, ఏదో ఒక ప్లేస్లో మమ్మల్ని ఖచ్చితంగా రాజకీయాల్లోకి రేపు ప్రత్యక్షంగా అసెంబ్లీకి పంపించే పరిస్థితులు కూడా తీసుకొస్తారని